హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి వేముల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి టిఫిన్ ఐటమ్ అండి, పూరి ప్లస్ కర్రీ. ఈ పూరి కర్రీ నేను ఎలా చేస్తానో, ఏమేమి ఇంగ్రీడియంట్స్తో నేను నా స్టైల్లో అయితే నేను చేస్తానండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. పూరి ప్లస్ కర్రీ, పూరి అయితే చేస్తున్నానండి. ఇప్పుడు ఈ పూరి కోసం నేను ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నాను. కప్పు గోధుమ పిండిలోకి తగినంత సాల్ట్, కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ అంత బొంబాయి రవ్వ అండి, సూజీ రవ్వ, ఒక చిటికెడు పంచదార, కొద్దిగా సోడా ఉప్పు. ఇప్పుడు వీటిని వాటర్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగైతే కలుపుకుందామండి. ఒక చుక్క అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. పల్చగా కాకుండా మనకు పూరీ చేసుకోవడానికి సరిపడా గట్టిగా ఉండేలాగైతే కలుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మనకు పిండి ముద్ద అయితే రెడీ అయిపోయిందండి. ఇట్లా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇంకెంతకన్నా టైట్గా లూజ్గా ఉండకూడదు. దీన్ని ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాము. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, బయట ఉన్నా కూడా పర్లేదండి. కాకపోతే దీన్ని వేరే ఇంకో గిన్నెతో కవర్ చేసుకోవాలి. నేనైతే పైన గిన్నె అయితే బోర్లించుకుంటున్నానండి. ఇప్పుడు నేను ఒక పావు కేజీ వరకు అయితే ఓకే అండి. ఇప్పుడు నేను ఒక పావు కేజీ వరకు అయితే గోధుమ పిండి తీసుకున్నాను. ఈ పూరీకి కర్రీ కోసం ఒక 3 ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిర్చి అండి, 4-5 పచ్చిమిర్చి. ఈ ఉల్లిపాయలు కట్ చేసుకొని మనం ఫస్ట్ కూర అయితే చేసుకుందాము. ఫస్ట్ కర్రీ చేసిన తర్వాత అప్పుడు పూరి అయితే చేసుకుందాము. పిండి కొద్దిగా నానాలి కాబట్టి ఈ లోపల నేను ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటాను. ఓకే అండి, ఇప్పుడు నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాను. 2 రెమ్మల కరివేపాకు తీసుకున్నాను. ఇప్పుడు మనం పూరీ కర్రీ అయితే స్టార్ట్ చేసుకుందామండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఆయిల్ అయితే వేసుకుందాము. కర్రీకి ఒక 50 గ్రాముల సుమారు అయితే నేను ఆయిల్ వేసుకున్నానండి. కొద్దిగా పోపు దినుసులు, ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాము. కరివేపాకు వేసుకున్నామండి. కొద్దిగా పసుపు, కొద్దిగా గల్లుప్పు. ఈ ఉల్లిపాయలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి. మూత అయితే పెట్టేసుకుందాము. ఓకే అండి, ఒకసారి మూత అయితే తీసి చూసుకుందాము. ఆల్మోస్ట్ ఉల్లిపాయలు అయితే కుక్ అయిపోయాయండి, గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాయి. ఇప్పుడు కొద్దిగా కారం అయితే వేసుకున్నాము. కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్. ఇందులో నేను ఒక టేబుల్ స్పూను శనగపిండి అయితే తీసుకొని వాటర్లో కలిపి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఇందులో అయితే వేసేసుకుందాము. వేసుకున్నానండి. ఇది కొంచెం మనకు లూజ్గా ఉంటేనే పూరీలోకి కర్రీ అయితే చాలా బాగుంటుందండి. కొద్దిసేపు ఉడికితే టైట్ వచ్చేస్తుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాలు అట్లా ఉంచితే
కొంచెం శనగపిండి పచ్చివాసన పోయే వరకు కొద్దిగా అయితే వేసుకుంటున్నాను వాటర్. కొద్దిగా శనగపిండి పచ్చివాసన పోయే వరకు మనకు ఉడకాలి కదండి, అందుకని. మన కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి. ఇప్పుడు మనం పూరీలు అయితే రెడీ చేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, మనకు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది చల్లారేసరికి ఇంకా టైట్గా అయితే అయిపోద్ది, కాబట్టి గరిటె జారుడుగా ఇట్లా ఉంచుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని మనం పూరీ అయితే రెడీ చేసుకుందాము. ఓకే అండి, ఇప్పుడు మనం పూరీ చేసుకోవడానికి ఈ పిండి అయితే ఉండల్లా చేసుకుందామండి ఫస్ట్. అన్నీ ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు పూరీ ఉండలు అయితే రెడీ అయిపోయాయండి. గోధుమ పిండితో నేను మొత్తం బాల్స్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు మనం పీటకు కొంచెం ఆయిల్ రాసుకొని పొడిపిండి అయినా వేసుకొని పీట మీద చేసుకోవచ్చు, కానీ పొడిపిండి వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఆయిల్ అయితే పాడైపోద్ది. ఇట్లా మనం చేసుకున్నాం అనుకోండి, మనకు ఆయిల్ అనేది పాడవకుండా ఉంటుంది. కాకపోతే పొడిపిండితో మనం చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది, ఇట్లయితే కొంచెం కష్టంగా ఉంటుంది అంతే. ఇవి మనకు కరెక్ట్ షేప్ రావడానికి ఏదైనా మనం ఒక బాక్స్ తీసుకొని ఇట్లా చేసేసుకుంటే మనకు షేప్ అయితే కరెక్ట్గా వస్తుందండి. అన్నీ ఇట్లా చేసేసుకోవడమే. ఓకే అండి, మనకు పూరీలు అయితే తయారయ్యాయి. నేను స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పూరీ అయితే వేసేసుకుందాం. ఓకే అండి, మనకు ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు మనం పూరీ అయితే వేసేసుకుందాము. మరీ ఎక్కువ కాలకూడదండి పూరి, మరీ ఎక్కువగా కలర్ వచ్చే వరకు ఉంచితే అవి కరకరలాడతాయి అన్నమాట. మనకు పూరి అనేది మెత్తగా ఉంటేనే బాగుంటుంది, కాబట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత బాగా వేసేసుకొని వెంటనే తీసేసుకుంటే సరిపోద్దండి. అన్నీ ఇట్లా చేసేసుకోవడమే. ఓకే అండి, మన పూరీలు అయితే రెడీ అయిపోయాయి, కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మన పూరీ కర్రీ అయితే రెడీ అయిపోయాయండి. చూశారు కదా నేను ఎలా చేశానో. మీరు కూడా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. నా వంట అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ జ్యోతి వేముల.